తరచూ దుస్తులు మార్చవలసిన అవసరం ఉండదని చిన్నారులకు తల్లిదండ్రులు డైపర్లు తొడిగేస్తుంటారు. అది ఫిల్ అయిపోతే అది పారేసి మరొకటి మారుస్తుంటారు. కానీ అలా ఎక్కువగా డైపర్లు మార్చడం మంచిదేనా? వీటి వల్ల చిన్నారులకు ఎలాంటి సమస్యలు వస్తాయి? ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకప్పుడు శిశువులకు వస్త్రాలని తొడిగేవారు. కానీ వాళ్ళు మలమూత్ర విసర్జనలు చేసినప్పుడు తరచూ వాటిని మార్చవలసి రావడంతో ఆ స్థానంలో డైపర్లు వచ్చాయి. దీంతో తల్లిదండ్రులు ఎక్కువగా తమ పిల్లలకు వాటిని వాడడం మొదలు పెట్టారు. డైపర్లలో డిస్పోజబుల్, క్లాత్ వేరియంట్ అనే రకాలు ఉంటాయి. క్లాత్ తో తయారు చేసినవైతే రీయూజ్ చేసుకోవచ్చు. కానీ వాటిని వేడి నీళ్లతో శుభ్రం చేయవలసి రావడంతో యూజ్ అండ్ త్రో డైపర్స్ నే వాడుతున్నారు. కానీ ఇవి శిశువులకు ఎక్కువగా వాడడం అంత మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. యూజ్ అండ్ త్రో డైపర్స్ లో క్వాలిటీ ఎలా ఉన్నా వీటి తయారీలో పలు రసాయనాలు వినియోగిస్తారు. కాబట్టి ఇవి అంత సేఫ్ కాదంటున్నారు. డైపర్లలో పిల్లలు విసర్జించిన మూత్రం నిలిచిపోవడం వల్ల అందులోని తేమ చాలా సేపటి వరకు శరీరానికి అంటుకునే ఉంటుందని, దాంతో పలు రకాల చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. డైపర్ లోపలున్న తేమ కారణంగా చర్మంపై దద్దుర్లు రావచ్చని అంటున్నారు. ఫంగల్ ఇన్ఫెక్షన్లకు దారితీసే అవకాశం కూడా ఉంటుందంటున్నారు. ఆడపిల్లలు అయితే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు రావచ్చని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వస్త్రాలకే ప్రాధాన్యం ఇవ్వాలని, ఒకవేళ డైపర్లు అనివార్యమైతే కాటన్ తో చేసినవి లేదా నాణ్యమైనవి ఎంచుకోవడం మంచిదని సూచిస్తున్నారు. ఇలాంటి హెల్త్ వీడియోస్ మరియు హెల్త్ టిప్స్ కోసం ప్రతిరోజు వేటి న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. దాంతో పాటు వేటి న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.